దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము ఏలీషా ప్రవక్త ఎడల శ్రద్ధాభక్తులు చూపిన శూనేమీరాలు 3 అసాధ్యమైనటువంటి అద్భుతాలు ఆమె అనుభవించింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 3 అసాధ్యమైన అద్భుతాలు ఏమైనావో అదేవిధముగా శ్రద్ధాభక్తులు చూపడం అంటే ఏటో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశ ఈ సందేశం ద్వారా మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దయతో మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ వర్తమానాలను పూర్తిగా వీక్షించాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మీ సహవాసాల్లో మీ యొక్క ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకుంటూ ఉన్నప్పటికీ ఎంతో ప్రయాసతో ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మా ఈ ఆరాధన ద్వారా స్వచ్ఛమైన వాక్యానుసారమైన వర్తమానాలు ప్రార్థనాపూర్వకంగా మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కనుక దయతో పూర్తిగా ఈ వర్తమానాలు మీరు వీక్షించడం ద్వారా మీ యొక్క ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా తెలియలేని విషయాలు ఒకవేళ ఏమైనా ఉంటే ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా మీకు తెలియపరచబడతాయి. ఒకవేళ మీ ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నవారు మీ ఎడల వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి కొన్ని విషయాలు వారు చెప్పొచ్చు, కొన్ని సందర్భాలు కొన్ని విషయాలు చెప్పడానికి వారు ప్రయత్నం చేయడానికి ఆలోచన చేయొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక ఈ విధమైనటువంటి ఈ సందేశాలు మీ ముందుకు తీసుకుని రాబడుతున్నప్పుడు ఈ సందేశాల ద్వారా ప్రతి విషయాలు కూడా వివరముగా మీకు తెలియపరచబడుతున్నప్పుడు తెలియలేని విషయాలు మీరు తెలుసుకుంటూ మీ ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి నమ్మకస్తులుగా ఉంటూ మీ సంఘాలలో మీ యొక్క ఆత్మీయ తల్లిదండ్రులకు మేలుకరంగా దీవెనకరంగా ఆ ఒక సంఘాల క్షేమాభివృద్ధి కొరకు మీరు ప్రయాసపడుతూ మీరున్న ప్రాంతాల్లో మీ యొక్క ఆత్మీయ తల్లిదండ్రులకు మంచి ఆత్మీయ సహకారులుగా ఉంటూ అనేక ఆత్మలను ఆ సంఘాలకు నడిపిస్తూ మీరు కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ముందుకి కొనసాగించబడాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ, ప్రియా దేవుని బిడ్డలారా, దయతో ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఈ ఆరాధనలు ఈ వర్తమానాలు మీ ముందుకి మా ఛానళ్ళ ద్వారా వస్తున్నప్పుడు ఎవరు కూడా మిస్ కాకుండా పూర్తిగా వీక్షించి మీకు తెలిసిన ఆత్మీయులు కూడా పరిచయం చేస్తూ తద్వారా వారి యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు కూడా మీరు మేలుకరంగా దీవెనకరంగా ఉంటూ వారి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఈ రూపంలో కూడా మీరు ఆ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ వారికి దీవెనకరంగా మీరు ఉండాలని ప్రభు పేరటనే మిమ్మల్ని కోరుతూ ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తళ్ళ వంచి ఈ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరు ఉంచి ఈ విధముగా నీ కృపను దయను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి నీ నామాన్ని గణపరచడానికి అయా నీవు చేసిన మేలులకు ప్రతిగా కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి దేవా ఇగో నీతో ఈ విధముగా సహవాసము చేయడానికి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు వారి కుటుంబాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరముగా మా ఈ ఆరాధన మీరు మార్చి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ యొక్క ఆరాధన ప్రారంభ ప్రార్థనలో ఏకీభించిన మా ప్రియులందరినీ నూరంతులుగా మీరు ఆశీర్వదించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధన ప్రారంభ ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఈ ఆరాధనలో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా నా ప్రయతనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి నా ప్రయతనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలయందు ఆశ్రయమైన ఎంతగా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను పలు వేదనలలో నీతో నడిపించి తల వంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు మమతను పంచావు నా జీవితమంతా నిన్ను కొనియాడెదను ఎంతగా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరిచి మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి అదేవిధముగా బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. నీనా మన జీవితాల్లో దేవుడు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ
నిండు హృదయముతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు అంటారు, ఏమంటారంటే, ఇగో నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో ఆరాధన చేయాలని. అంతేకాకుండా పాత నిబంధన కాలంలో కాలేబు, యెహోషువాలు నిండు మనస్సుతో దేవుణ్ణి మరి వారు అనుసరించిన వారిగా, సేవించిన వారిగా వారిని మనం చూస్తూ ఉంటాం. కనుక మనఃపూర్వకమైన ఆరాధన, నిండు మనస్సుతో కూడిన ఆరాధన ఆయనకి మనం చేస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రపంచ దేశాల పరిస్థితులు ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నప్పుడు నెదర్లాండ్స్ అనేటటువంటి ప్రాంతంలో మరి విస్తారమైనటువంటి మరి పిడుగులు ఆ ఒక దేశం మీద మరి పడుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, బహుభయంకరమైనటువంటి పరిస్థితులు, ప్రజలు భయాందోళన, మరి ఎన్నో నష్టాలు కూడా అక్కడ జరిగాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించాను. జపాన్ ప్రాంతం గురించి కూడా మనం విన్నాం. భయంకరమైనటువంటి సునామీ రూపంలో మరి జలప్రలయ రూపాల్లో ఆ ప్రాంతాల మీదకి మరి భూకంపాల రూపాల్లో కూడా మరి కొన్ని పరిస్థితులు విరుచుకుపడుతున్నటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొక వైపు ప్రపంచ దేశాలను వైరస్లు పట్టి పీడిస్తూ ఉన్నాయి. మరొక వైపు యుద్ధాల పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొక వైపు కరువు వాతావరణము కూడా విస్తరిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, మనిషికి మనిషి విలువ ఇవ్వలేనటువంటి దినాలలో, మనిషిని మనిషి గౌరవించుకోలేని ప్రేమించుకోలేనటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనిషిని మనిషి చంపుకుంటున్న మరి బహుభయంకరమైన ఆ క్రూరపు పరిస్థితులను కూడా నేటి దినాల్లో సమాజం ఎదుర్కొంటున్న ఈ దినాలలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి మన ఎడల మన విశ్వాసానికి ఆధారమైన దేవుడు అద్భుతమైన కృపను చూపుతూ మనల్ని పోషిస్తూ మనం ఉన్నటువంటి పట్టణాల చుట్టూ కాపుదల, మన ప్రయాణాల్లో తన కాపుదల భద్రత ఇచ్చి మన కలిగే ప్రతి ఒక్క పరిస్థితులలో కూడా అద్భుతమైన తన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తూ కుటుంబాలను ఆరోగ్యకరమైన, క్షేమకరమైన, సమాధానకరమైన, శాంతికరమైన పరిస్థితుల మధ్య ఆయన మనల్ని నడిపిస్తూ పరమ వైద్యుడిగా తన విశ్వసించిన మన జీవితాల్లో ఉంటూ తన యొక్క మరి స్వస్థతను మనకు అనుగ్రహిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, తన యొక్క సమాధానంతో మనల్ని నడిపిస్తూ అద్భుత రీతిలో మనల్ని పోషిస్తున్నటువంటి దేవునికి నిండు హృదయంతో ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. రండి, మనందరం కూడా కలిసి దేవుడు మన జీవితాల్లో చూపుతున్న కృపను బట్టి, మనం అనుభవించినటువంటి ఆయన కృపను బట్టి ఈ వారములో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు. ఆలోచనకర్త, మీ స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతా కూడా అయా నన్ను మమ్మలను నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద భద్రపరిచి కాచి కాపాడి ఈ విధముగా నీ నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి, హెచ్చించడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. నాతో పాటు కలిసి ఈ ఆరాధనలో నీ నామాన్ని గణపరుస్తున్నా మా ప్రియులందరిపై నిండారైన మీ దీవెనలు దిగనమని వేడుకొనుచు ఉన్నా. మహోన్నతుడా, మీకు వందనాలు. వారు అర్పిస్తున్న కృతజ్ఞతాస్తుతులను మీరు స్వీకరించాను. యేసయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా, నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా, నాదు గలలేయుడా, నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని
వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు గలలీయుడా మహిమ నగరిని విడచితివి మంటి దేహము దాల్చితివి మహిమ నగరిని విడచితివి మంటి దేహము దాల్చితివి సకల సంపద విడచితివి సేవకునిగా మారితివి సకల సంపద విడచితివి సేవకునిగా మారితివి నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా నాదు ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా మహోన్నతుని ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన చేయబడిన స్తుతి ఆరాధన స్వీకరించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకున్నామని నాతో పాటు ఈ ఆరాధనలు ఏకీభవించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ నామాన్ని గణపరిచి ఈ ఆరాధన ద్వారా నీ నామాన్ని హెచ్చించిన మా ప్రియులందరినీ ప్రభువా నూరంతుల మీ ఆశీర్వాదాలతో నింపి తద్వారా మీరు మహిమ పొందామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమీన్ ఆమీన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవుని బిడ్డలారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియులారా దేవుడు మనతో మాట్లాడే సమయం మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు కానీ దేవుని మాటలు ఆత్మీయ మేలు శారీరక మేలు మానసిక మేలును మనకి చేసేవై ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాదు దేవుని యొక్క మాటలు మన విశ్వాసాన్ని బలపరిచేవి తన పరిశుద్ధతలో నడిపించేవి ఇప్పుడున్న ప్రస్తుత ఈ కాలంలో దేవుడు మనకిచ్చిన రక్షణను ఎలా కాపాడుకోవాలో ఏమండి భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించాలో దేవుడు కోరేటటువంటి ఏమండి ఆ ఒక వాక్యానుసారమైన జీవితాన్ని ఎలా మనం కొనసాగించాలో ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము మాత్రమే మనకి తెలియజేసేదై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా కనుక దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరుచుకుందాం ఇది నా ఈ ఆరాధనలో మరి యొక్క అంశ ఈ సందేశము ద్వారా ఏ రకమైనటువంటి మేలుకరమైన దీవెనకరమైన ఆత్మీయ క్షేమాభివృద్ధికి సంబంధించిన ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆత్మీయ ఆహారాన్ని ప్రభువు మనకి ఇవ్వబోతున్నాడో ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకొని దేవుని యొక్క మాటల కొరకై ఏమండి మనం ముందుకి వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జానుబాబు నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలు ఏకీభవిస్తూ మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునవలసిందిగా ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది బంధనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది బంధనములు చెల్లించిన దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయత
సన్నిధిలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదే విధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియజేయడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోచున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము ఏలీషా ప్రవక్త ఎడల శ్రద్ధాభక్తులు చూపిన షూనేమీరాలు 3 అసాధ్యమైనటువంటి అద్భుతాలు ఆమె అనుభవించింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ అంశానికి సంబంధించిన ఈ విషయాలు మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఇంతకీ ఈ 3 అసాధ్యమైన అద్భుతాలు ఏమై ఉన్నావో మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాదు, మరి ఏలీషా ప్రవక్త ఎడల మరి ఎటువంటి శ్రద్ధాభక్తులు ఆమె చూపి ఉన్నదో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విషయాలు కూడా వాక్యానుసారంగా మనం తెలుసుకోబోతున్నాం. దయతో ప్రతి ఒక్కరు కూడా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వినవలసిందిగా, వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశ ఈ సందేశంలో మరి బైబిల్ స్టడీ కూడా మనం చేయబోతున్నాం. చాలా విలువైన విషయాలు మరి నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. మరి బైబిల్ నేర్చుకోవాలి, బైబిల్ తెలుసుకోవాలి, నాకు బైబిల్లో ఉన్న విషయాలు అర్థం కావట్లేదు అనుకునే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో కొంత అద్భుతమైనటువంటి వివరణతో కూడిన విషయాలు కూడా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. ముందుగా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య వచనములను మనం చదువుకొని ఈ అంశ ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 8 నుండి 13 వరకు రాయబడిన ఈ వాక్య వచనాలు నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇగో ఈ విధముగా ఈ యొక్క వాక్య వచనాలు వ్రాయబడి ఉన్నాయి. ఒక దినమందు ఏలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి ఈ షూనేమీరాలని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమీ చేయవలను అని అనినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ముందుగా మనము ఈ షూనేము పట్టణమును గురించి మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, షూనేము అనగా 2 విశ్రాంతి స్థలములు అని అర్థం. ప్రియా దేవుని బిడ్డలారా, షూనేము ఇస్సాకారు సరిహద్దు పట్టణములో ఒకటిగా యెహోషువ గ్రంథం 19వ అధ్యాయము 18లో మనం చూడగలం. ఇక్కడ ఇశ్రాయేలు మొదటి రాజు అయినటువంటి సౌలు చేసిన చివరి యుద్ధమునందు ఫిలిస్తీన్ల దండు లేక వారి సైన్యము దిగుటను మనం చూడగలం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 4లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రస్తుతం సోలాము అను మరి ఆ సోలాము అనేది ప్రియా దేవుని బిడ్డలారా, దీని ఉనికిగా చెప్పుకొనుటను జరుగుతుంది. ఇది తాబోరు కొండకు 5 మైళ్ళు దక్షిణముగాను, యజ్రెయేలుకు 3 మైళ్ళు ఉత్తరముగాను, గిల్బోవా కొండ ఎదుటనున్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు చరిత్ర విషయాల ద్వారా మనకు తెలియపరచబడుతున్నాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏలీషా ప్రవక్త వెళ్ళిన షూనేము పట్టణము సోమ్రోనుకును కర్మేలుకును మధ్య ఉండిన స్థలముగా మరికొందరు బైబిల్ పండితులు చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఏలీషా ప్రవక్త వెళ్ళిన షూనేము పట్టణం సోమ్రోనుకును కర్మేలుకును మధ్య నుండిందని మనం ఎలాగా తెలుసుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా,
మరి ఆ రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8లో మనం చూస్తున్నప్పుడు షూనేము పట్టణములో నివసించు గనురాలైనటువంటి ఈ స్త్రీ ఏమండి తన కుమారుడు ఎండదెబ్బ చేత చనిపోయినప్పుడు అతనిని బ్రతికించుకున్నటకును ప్రియా దేవుని బిడ్డలారా ఆ విషయాన్ని తెలియజేయటకు షూనేము పట్టణము నుండి ప్రయాణమై ఏలీషా ప్రవక్త ఉన్న కర్మేలు పర్వతమునకు వెళ్ళుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ప్రవక్త అయినటువంటి ఏలీషా వెళ్ళినటువంటి షూనేము పట్టణము ఏమండి సోమ్రోనుకును కర్మేలుకు మధ్య ఉన్నది అనేది మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. అంటే ఏమండి ప్రవక్త అయిన ఏలీషా వెళ్ళినటువంటి షూనేము పట్టణం అది ప్రియా దేవుని బిడ్డలారా మరి ఏమండి ఇస్సాకారు సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏమండి పట్టణంలో ఒకటిగా ఉన్న షూనేము పట్టణం కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే షూనేము పట్టణము నుండి ప్రయాణమై మరి ఏలీషా ప్రవక్త ఉన్నటువంటి కర్మేలు పర్వతమునకు ఏమండి షూనేమీరాలు వెలుటును బట్టి ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తున్నాం షూనేము పట్టణం కర్మేలుకు దగ్గరలో ఉన్నట్లు రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 25లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా షూనేమీరాలి కుమారుడు మధ్యాహ్నం వరకు తల్లి ఒడిలో లేక ఏమండి మరి ఆ తల్లి ఒడిలో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక బాధతో పండుకొని చనిపోవటను మనం చూస్తూ ఉంటాం. ఏమండి షూనేమీరాల యొక్క కుమారునికి ఒక సందర్భంలో ఒక దినాన్ని ఏమండి ఒక బహుభయంకరమైన ఆ ఎండ తీవ్రత ద్వారా ఆ ఎండ దెబ్బ ద్వారా ఆ ఒక కుమారుడు ఏటంటే చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి ఆ సమయంలో ఏమండి షూనేము పట్టణము నుండి మరి ఏలీషా ప్రవక్త నివాసము చేస్తున్న కర్మేలు పర్వతమునకు మరి షూనేమీరాలు వెళ్ళుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 25లో మనం చూస్తుంటాం. ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ షూనేమీరాలు చనిపోయినటువంటి తన కుమారుని బ్రతికించుకోవడానికి షూనేము పట్టణము నుండి మరి ఏలీషా ప్రవక్త నివాసం ఉంటున్నటువంటి కర్మేలు ఆ ఒక మరి పర్వతమునకు లేక కొండకు ఆమె ప్రయాణమై వెళ్ళుటను మనం చూస్తూ ఉంటాం. అయితే తన యొక్క కుమారుడు మరి మధ్యాహ్నం వరకు ఉండి చనిపోయాడు. ఆ మధ్యాహ్న ఆ సమయమునందే తన కుమారుడు చనిపోయిన ఆ సందర్భంలోనే ఆ ఒక మధ్యాహ్న ఆ సమయంలోనే ఆమె ప్రయాణమై కర్మేలు ఆ ప్రాంతంలో ఏమిటి నివాసం చేస్తున్న ఏలీషా ప్రవక్త దగ్గరికి షూనేమీరాలు వెళ్ళుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారి విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఏలీషా ప్రవక్తను మరలా ఎక్కడికి తీసుకురావడానికి వెళ్తుందంటే చనిపోయిన తన కుమారుడు ఉన్నటువంటి షూనేము పట్టణానికి తీసుకురావడానికి ఆమె కర్మేలుకు వెళ్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా ఏలీషా ప్రవక్త కొరకు ఏమండి ఏ ఒక్క గదినైతే ఆమె కట్టించిందో ఆ గదిలో ఏ మంచమైతే ఏలీషా ప్రవక్త ఏమండి విశ్రాంతి తీసుకోవడానికి ఆమె సిద్ధపరిచిందో అదే మంచం మీద షూనేమీరాల యొక్క కుమారుని ఏమండి చనిపోయిన కుమారుని పెట్టి ఏలీషా ప్రవక్తను తీసుకుని రావడానికి ఆమె వెళ్ళుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాలు గమనించండి. కర్మేలుకు వెళ్ళుటను మనం చూడగలం. అయితే ఆమె ఏమండి ఏలీషా ప్రవక్తను తీసుకొని వచ్చుటను బట్టి రోజుల ప్రయాణము కాదనియు మరి కొన్ని గంటల ప్రయాణముగా ఈ వాక్య వివరణలో మనం చూడగలం. ఈ వాక్య ఏమండి వివరణ మనకి తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా కర్మేలు ఒక కొండ వరుసకు పెట్టిన పేరై ఉన్నది. ఇది యోదయ మన్య ప్రదేశంలోనున్న ఒక ఊరు. ఈ విషయం ప్రియా దేవుని బిడ్డలారా యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 55లో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయములో నున్నటువంటి వివరాలను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా షూనేము పట్టణము సోమ్రోనుకును కర్మేలుకును మధ్య నుండిన పట్టణముగా ఉన్నదని మనకి మరి తెలియపరచబడుతుంది. అంటే మరి షూనేము ఏమండి ఇస్సాకారు సరిహద్దుల్లో పట్టణముగా ఒకటి ఉంది. మరొకటి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి సోమ్రోను ప్రియా దేవుని బిడ్డలారా అదేవిధముగా కర్మేలుకు మధ్య షూనేము పట్టణం ఉన్నట్లు కూడా మనకి తెలియపరచబడుతుంది. అంటే షూనేము పట్టణములు రెండు మనకి కనబడుతున్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఏలీషా ప్రవక్త వెళ్ళినటువంటి షూనేము పట్టణం సోమ్రోనుకు కర్మేలుకు మధ్యనున్న ఏమండి షూనేము పట్టణంగా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏలీషా ప్రవక్త షూనేము పట్టణానికి కర్మేలు నుండి ఎందుకు వెళ్ళుచుండేవాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా ప్రవక్త పరిచర్యలో భాగంగా
ప్రవక్త పరిచర్యలో భాగంగానే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విధంగా ప్రవక్త పరిచర్యలో భాగంగా మరి వెళ్ళుచున్నప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క షూనేము పట్టణంలో నివాసం ఉన్నటువంటి గనురాలైనటువంటి ఈ షూనేమీరాలు దైవ విధానములో ప్రవక్తగానున్న ఏలీషా ప్రవక్తకు భోజనమునకు తన కుటుంబము పక్షముగా ఆహ్వానించుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఏలీషా ప్రవక్త ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా గెహజీ అనేటటువంటి ఏలీషా ప్రవక్త సేవకుడు ఏలీషా ప్రవక్తతో పాటు ఉండేవాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏలీషా ప్రవక్త సేవకుడిగా ఉన్నటువంటి గెహజీ ఏలీషా ప్రవక్త ఎడల ఎంత బాధ్యతగా ప్రారంభ దశలో మరి ప్రవర్తించేవాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏలీషా ప్రవక్త కాళ్ళను షూనేమీరాలు ముట్టుకుంటే ఆమెను తోలివేయుటకు వచ్చిన వానిగా మరి ఏలీషా ప్రవక్త సేవకుడైన గెహజీని మనం చూడగలం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏలీషా ప్రవక్త అంత పవిత్రమైనటువంటి ప్రవక్తగా ఉన్నాడు గనుక గెహజీ కూడా అంత పవిత్రమైనటువంటి ప్రవక్తగా ఏలీషా ప్రవక్తను దగ్గరుండి ఆయన చూసిన వానిగా మనం చూస్తుంటాం. ఈ విషయాలు రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 27లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ఈ విషయాలు ఎందుకు మీకు తెలియపరచడం జరుగుతుందంటే, ప్రియులరా, నేటి దినాల్లో కొంతమంది ప్రియా దేవుని బిడ్డలారా డబ్బుకి మనస్సాక్షిని తాకట్టు పెట్టిన డబ్బుకి అమ్ముడుపోయినటువంటి కొంతమంది బైబిల్ వ్యతిరేక శక్తులు, క్రైస్తవ విశ్వాస వ్యతిరేక శక్తులు బైబిల్లోనున్న దేవుని పరిశుద్ధ ప్రవక్తలను తప్పుగా లేనిపోనివన్నీ కల్పించి కల్పనా వాక్యాలను వారి సొంతంగా జోడించి కల్పనా కథలు భయంకరమైనటువంటి చెడు పదాలను కలిపి చెప్పే క్రైస్తవ విశ్వాస వ్యతిరేక శక్తులు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇలాంటి వారు ఏలీషా ప్రవక్తను కూడా తప్పుగా చూపిస్తూ చిత్రీకరించే పనిని చేయుటకు భయపడరు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, తప్పుగా ఇతరులకు చూపించడమే వారి పని. అలాంటి భ్రష్టులు తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏలీషా ప్రవక్త షూనేము పట్టణమునకు కానీ షూనేమీరాలు ఇంటికి అనగా షూనేమీరాలు మరి ఏలీషా ప్రవక్త కొరకు తన ఇంటి మీద ఆ గోడ మీద కట్టినటువంటి తన యొక్క మరి ఆ ఒక గదిలోనికి ఆయన మరి ఏలీషా ప్రవక్త తన కొరకు షూనేమీరాలు కట్టిన ఆ గదిలోనికి ఆయన ఉండుటకు సిద్ధపరిచినటువంటి తన ఇంటి పైగదికి ఏలీషా ఒక్కడే వెళ్ళలేదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. షూనేమీరాలు మరి తన భర్తతో మాట్లాడి ఆమె యొక్క ఇంటి మీద గోడ మీద ఒక గదిని నిర్మించింది. ఆ గోడ ఎంత వెడల్పైనదో చూడండి. ఆ వెడల్పైనటువంటి ఆ గోడ మీద ప్రియా దేవుని బిడ్డలారా మరి ఏలీషా ప్రవక్తకు ఒక గదిని ఆమె కట్టించింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఏలీషా ప్రవక్త షూనేము పట్టణమునకు ప్రవక్త పరిచర్య చేయడానికి ఆయన వెళ్ళినప్పుడు ఆ పరిచర్య ఆయన ముగించుకున్న సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి మరి అక్కడే వారు కుటుంబ సమేతంగా ఆయన్ని ఒక పరిశుద్ధమైన ప్రవక్తగా గుర్తించి గ్రహించి మరి భక్తిగల దైవజనుడిగా గుర్తించి గ్రహించి మరి ప్రియా దేవుని బిడ్డలారా ఆయనకి మరి భోజనాన్ని అక్కడ ఏర్పాటు చేయటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆ పరిచర్యను ముగించుకొని మరి ఏలీషా కొరకు మరి షూనేమీరాలు కట్టించిన ఆ ఒక గదిలో మరి తన విశ్రాంతి తీసుకోవడానికి ఏలీషా ప్రవక్త వెళ్ళినప్పుడు అక్కడికి ఏలీషా ప్రవక్త ఒక్కడే వెళ్ళేవాడు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏలీషా ప్రవక్త ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉండినా గెహజీ అక్కడ ఉండేవాడు. ఏలీషా ప్రవక్తతో పాటే గెహజీ ఉంటూ ఉండేవాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు షూనేమీరాలు కూడా షూనేము పట్టణ వాసులకు అందరికీ ఆమె తెలిసేటంత గనురాలు, ఐశ్వర్యవంతురాలు. అంతేకాదు ఆమె ఇంటిలో పనివారు లేకుండా ఉండరు. ఎందుకంటే ఆమె గనురాలు, గొప్ప ఐశ్వర్యవంతురాలు. ఆ ఒక షూనేము పట్టణంలోనే గొప్ప ఐశ్వర్యవంతురాలు. ఆమెకు భర్త ఉన్నాడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధమైనటువంటి ఒక ప్రవక్త అయినటువంటి ఏలీషా ప్రవక్త, ఒక శక్తివంతమైనటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి ఏలీషా ప్రవక్త మరి అక్కడికి వెళ్ళి ఆయన విశ్రాంతి తీసుకున్నటను చెడుగా మరి ఎవరు ఏలీషా ప్రవక్తను చూపించేటటువంటి ప్రయత్నాన్ని
నేటి మరి క్రైస్తవ విశ్వాస వ్యతిరేక శక్తులుగా మత వ్యతిరేక శక్తులుగా పనిచేస్తున్న వారు చూపించిన అది మనం విశ్వసించడానికి ఏ రకమైన ఆధారాలు లేవు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధమైన ప్రవక్త. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన కొరకు సిద్ధపరిచిన ఆ గదిలో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి అక్కడ తనతో పాటు ఎవరుండేవారు? తన సేవకుడైన గెహజీ ఉండేవాడు. ఈ విషయాన్ని గమనించాను. ప్రియులారా, గనుక ఎవరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉన్న దేవుని పరిశుద్ధ ప్రవక్తలను చెడుగా వారు చూపించే ప్రయత్నం చేసినా మరి ఇసుక రేణు అంత మాత్రం కూడా మనం నమ్మడానికి వీలు లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్లో ప్రతి విషయం స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఎవరో ఒక దేవుని ప్రవక్తను చెడుగా చూపించేటటువంటి ప్రయత్నాన్ని వారికి తోచినటువంటి విధానములో మత వ్యతిరేక శక్తులు చూపించినంత మాత్రాన దానిని మనం నమ్మవలసిన పని లేదు. ఏలీషా ప్రవక్త షూనేము పట్టణానికి ప్రవక్త పరిచర్యలో భాగంగా ఆయన వెళుతూ ఉండేవారు. అలా వెళుతున్నటువంటి ఆయన్ని ఈ గనురాలైనటువంటి షూనేమీరాలు చూసి ఆయన భక్తిగల దైవజనుడని ఆమె విశ్వసించి గుర్తించి గ్రహించి ఆయనకి తన యొక్క ఇంటి మీద ఒక గదిని కట్టించి, అది కూడా తన సొంత నిర్ణయం కాదు ప్రియులారా, భర్త సమ్మత మేరకే ఆ ఒక గదిని నిర్మించి తను అక్కడ ప్రవక్త పరిచర్య చేసుకున్న తదుపరి అక్కడ విశ్రాంతి తీసుకొని భోజనము చేసి వారిని ఆశీర్వదించి వెళ్ళడానికి దైవ విధానములో ఆమె గౌరవించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఏలీషా ప్రవక్తతో పాటు ఆ ఏలీషా ప్రవక్త సేవకుడుగా ఉన్న గెహజీ కూడా అక్కడ ఏలీషా ప్రవక్తతో పాటు ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. గనుక బైబిల్లో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధ ప్రవక్తలను ఎవరు తప్పుగా చిత్రీకరించి చూపించే ప్రయత్నం చేసినా వాటిని నమ్మేటటువంటి ప్రయత్నాన్ని క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులు ఎట్టి పరిస్థితుల్లో మరి వాటికి చోటు ఇవ్వకుండా ఉండాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్న కాలంలో బేతనియాలోనున్న మార్తా మరియా లాజరుల గృహానికి వెళ్ళుటను కూడా తప్పుగా చిత్రీకరించేటటువంటి ఈ క్రైస్తవ విశ్వాస వ్యతిరేక శక్తులు మత వ్యతిరేక శక్తులు క్రైస్తవ మరి ఆ ఒక వ్యతిరేక శక్తులు లేకపోలేదని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మరి వివాహాలు కాలేని వారి గృహానికి యేసు ప్రభు వారు ఎందుకు వెళ్ళేవారని మరి ఇక్కడ ఒక విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ఈ మత వ్యతిరేక శక్తులైన వారు ఏం చెప్తుంటారంటే, వివాహాలు కాలేని మార్తా మరియల గృహానికి యేసు ప్రభువారు మరి తాను కూడా మరి అక్కడికి వెళ్తూ ఉండేవారు గనుక, ఆయన యవ్వనస్తుడే గనుక మరి ఎందుకు వెళ్తూ ఉండేవాడు అని అక్కడ కూడా తప్పుగా యేసు ప్రభువారి యొక్క జీవిత విధానాన్ని చూపించడానికి ఆయన యొక్క పవిత్ర ఆ జీవిత విధానం మీద బురద జల్లి మరి లేనిపోని కల్పిత విషయాలు ప్రచారం చేసేటటువంటి విశ్వాస భ్రష్టులుగా ఉన్నటువంటి విశ్వాస ఘాతకులుగా ఉన్నటువంటి ఈ కల్పితాలు ప్రచారం చేసేటటువంటి కొంతమంది క్రైస్తవ వ్యతిరేక మత శక్తులుగా ఉన్నవారు కొంతమంది ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాస మరి వ్యతిరేకులుగా ఉన్నవారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. దేవుడైన తాను మానవాకారాన్ని దాల్చి ఈ భూలోకానికి వచ్చిందే ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రి లేని వారిని ఆదరించుటకు వచ్చిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు మార్తా మరియా లాజరు వారు తల్లిదండ్రులు లేనివారిగా, వారిని కోల్పోయిన వారిగా వారు ఉండడమే కాకుండా బేతనియా గ్రామములో తల్లిదండ్రులు లేనివారిగా వారి నివాసము ఉంటూ వారి దినాలను కొనసాగిస్తున్న వారిగా వారు ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి వాక్యములో ఏమని ఉందంటే, తండ్రి లేని వారిని ఆదరించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక ప్రియా దేవుని బిడ్డారా, దైవ విధానములో ఆయన చేయవలసిన పనిలో భాగంగానే ప్రియా దేవుని బిడ్డారా వారిని దర్శించాడే తప్ప ప్రియా దేవుని బిడ్డారా యేసు ప్రభు వారి యొక్క ఆ ఒక క్యారెక్టర్ మీద, ఆయన జీవిత విధానం మీద ఏదో విషయాలను కల్పించి ఆయన్ని మరి మనలాంటి మనిషే, మనలాంటి బలహీనతలు కలిగిన వాడే అని చూపించడం అది వాక్య విరుద్ధమైన విషయాలను ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఏ మత వ్యతిరేక శక్తులు ఒకవేళ ఈ విషయాలను చెప్పినా నమ్మడానికి ఆస్కారం అంటూ లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం తెలుసుకున్నట్టు ద్వారా విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసే క్రైస్తవ విశ్వాస మత వ్యతిరేక శక్తుల బోధలు
మనం తప్పక గుర్తించి ప్రియా దేవుని బిడ్డలారా వాటిని నమ్మకుండా వాక్యానుసారమైన వివరణ ద్వారా ఈ విషయాలు మనం తెలుసుకుంటూ యేసు ప్రభువారు ఆయన ఎన్నటన్నిటికీ కూడా పరలోకములో పరిశుద్ధుడు, భూలోకములో శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయన పరిశుద్ధునిగానే ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా ఆయనలో లోపాలు చూపిద్దాం అనుకున్న ఎవరు కూడా ఆయనలో లోపాలు చూపించలేకపోయారు. పిలాతు అంటాడు, ఈయనలో ఏ లోపం నేరము కూడా లేదు, ఏ దోషము లేదని ఆయన సాక్ష్యం ఇస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా అదే విధముగా యేసుప్రభువారు అంటారు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని అన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయనలో ఉన్నటువంటి పాపాన్ని ఎవరు కూడా చూపించలేకపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించాను. ఆయన దేవదూషణ చేస్తున్నాడు అనే మాట ఆయన మీద మోపడానికి ప్రయత్నం చేశారే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా ఆయనలో పాపాన్ని ఎవరు కూడా చూపించలేకపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించాను. కనుక యూదులైన వారు ఆయనలో పాపాన్ని చూపించలేకపోయారు, ప్రధాన యాజకులు చూపించలేకపోయారు, మత బోధకులుగా ఉన్న పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ ఎవరు కూడా ఆయనలో ఉన్నటువంటి లోపాలు చూపించలేకపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా చివరికి యూదా మత పెద్దలు కూడా యేసు ప్రభువారిలో ఇసుక రేణువంత లోపాన్ని, బలహీనతని, పాపాన్ని చూపించలేకపోయారు. అంత పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మానసిక ఒంటరులకు మానసిక నెమ్మది, మానసిక ధైర్యం, మానసిక సమాధానం ఇచ్చుటకు పరలోకమును విడిచి ఈ భూలోకానికి వచ్చిన మరి దేవునిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూడగలం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఆయనకు సమాధానకర్త అనియు బలవంతుడైన దేవుడనియు యెషయా ప్రవక్త క్రీస్తుని గురించి ముందుగా ప్రవచించిన ప్రవచన వాక్కులో మనం చూడగలం. యెషయా గ్రంథం 9:6. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడినటువంటి ఆ ప్రవచన వాక్కు ఆ నెరవేర్పులో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ప్రియా దేవుని బిడ్డలారా మరి కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతూ ఉండేదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ ప్రవచన వాక్కు లూకా సువార్త 4:18లో అక్కడ మనం చూస్తుంటాం, నలిగిన వారిని విడిపించుటకు ఆయన వచ్చి ఉన్నాడు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా ఆ నలిగిన వారిని విడిపించుటకు వచ్చిన ఆ పనిలో భాగంగానే మార్తా, మరియా, లాజరు ఇంటికి ఆయన వెళ్ళినని ప్రియా దేవుని బిడ్డలారా ఈ మత వ్యతిరేక శక్తులు తప్పక తెలుసుకోవాలి. ఇది దైవ విధానములో తెలుసుకోవాల్సిన విషయాలే కానీ ఏదో పరిశుద్ధ గ్రంథమైన బైబిలుకు, క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా లేనిపోని కల్పిత విషయాలు చెప్పి విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నాలు ఎవరు చేయకూడదంటే బైబిల్ ఉన్న వాక్యాలను తీసుకొని వాటిని తప్పులుగా చూపించి క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రైస్తవ విశ్వాస వ్యతిరేక శక్తులు తప్పక తెలుసుకోవాలి. క్రైస్తవ మరి ఆ విశ్వాసానికి సంబంధించినటువంటి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ మతశక్తులు తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఇదే బేతనియా గ్రామంలో ఒకప్పుడు కుష్ఠరోగిగా ఉన్న సీమోనును మరి క్రీస్తు ఏం చేశారంటే ఆ కుష్ఠరోగము నుండి బాగు చేశాడు. గనుక క్రీస్తు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు సీమోను ఇంటివారే కాదు ఆ పరిసరాల్లో ఉన్నటువంటి అనేకులు వచ్చేవారు. ప్రియులారా విషయాలు గమనించండి. ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మార్తా మరియలతో యేసు ప్రభువారు తప్పుడుగా ప్రవర్తించేవారని కల్పించి చెప్పడం ఎంత శాపకరమైనటువంటి మాటలో చూడండి, ఎంత దౌర్భాగ్యకరమైన మాటలో చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తును ద్వేషించేవారు క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడేవారే ఇలాంటి కల్పితాలు మరి ఆపాదిస్తూ క్రీస్తు యొక్క ఆ పవిత్ర జీవితాన్ని రకరకాలుగా చూపించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్న వారు లేకపోలేదు. కనుకనే ఇంత వివరముగా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మరి మార్కు సువార్త 2:1 మనం చూస్తున్నప్పుడు ఆయన ఎంట ఉన్నాడు ఆయన ఎంట ఉన్నాడని తెలుసుకున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి అనేకులు ఆయన దగ్గరికి వచ్చేవారు. మరి కపెర్నహూములో ఆయన నివాసం ఉండేవారు గనుక ఆయన పరిచర్య అంతా చేసుకుని మరి ఆయనతో పాటు శిష్యులు కూడా ఉండేవారు గనుక ఆ శిష్యులు యేసు ప్రభువారు కపెర్నహూమునకు పరిచర్య ముగించుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభువారు కపెర్నహూములో ఉన్నాడని తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డలారా అనేకులు ఆయన దగ్గరికి వచ్చేవారు. ప్రియులారి విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా
ఆయన కపెర్నహూములో తన ఇంట ఉన్నప్పుడే కాదు, ఆయన వెళ్ళినటువంటి గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నవారు కూడా యేసు ఎక్కడ ఉన్నాడో ఆ స్థలాన్ని ఆ ప్రాంతాన్ని వారికి వారే తెలుసుకొని అక్కడికి యేసును కలుసుకోవడానికి వచ్చేవారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు యోహాను సువార్త 12వ అధ్యాయం 9 నుండి 12 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభు వారితో 12 మంది శిష్యులే కాదు, మరి 70 మంది కూడా ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ 70 మందిని యేసు ప్రభు వారు ఏం చేసేవారంటే, ఆయన ఏ ఏ ప్రాంతాల్లో పరిచయం చేయడానికి వెళ్ళబోతున్నారో వీరిని ముందుగా ఆ ప్రాంతాలకి పంపించుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇంకొక 500 మంది కూడా మరి ఆయన పనిలో ఆయనతో పాటు పనిచేసిన వారిగా ఉండుటను మనం చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4-6 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, వీరందరూ కూడా యేసు ప్రభు వారు పరిచర్య చేయబోయే స్థలానికి వెళ్ళేవారు. ఈ విషయాలు లూకా సువార్త 10వ అధ్యాయం 1 నుండి 12, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుండి 33 వరకు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23-25. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్య వచనాల ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా మీకు తెలియపరచడం జరుగుతుందంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారి మీద ఏ రకమైనటువంటి లేనిపోనివి కల్పించి చెప్పుదాం అనుకున్నా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఆ కల్పించి చెప్పే మాటలను వ్యతిరేకిస్తుందే కానీ అంగీకరించే విధానంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏ విషయాలు కూడా మనకు కనబట్టలేదు. ఈ విషయాలు గమనించండి. మరికొందరు ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుకి వివాహం జరిగిందనియు ఆయనకు పిల్లలు ఉన్నారనియు ఆయన సంసారము చేస్తున్నాడనియు చెప్పు విశ్వాస భ్రష్టులు, విశ్వాసఘాతకులు, క్రైస్తవ విశ్వాస వ్యతిరేక శక్తులు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రపంచ క్రైస్తవులకు తెలియని బైబిల్ గ్రంథం ఈ మత వ్యతిరేక శక్తుల దగ్గరే ఉన్నట్లు చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, వాడి విశ్వాసంలో దేనిని నమ్మాలో వాడికే తెలియదు, ఎందలో వ్రాయబడింది నమ్మాలో కూడా వాడికే తెలియని సత్య అజ్ఞాని ఎవడో చెప్పితే, ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తును కలిగిన క్రైస్తవులు లేక క్రీస్తును ప్రకటించే క్రైస్తవ సేవకులు నమ్మవలసిన అవసరము లేదు అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ సేవకులకు తెలియని బైబిలు అనుబంధ గ్రంథమంటూ ప్రపంచంలోనే ఏదీ లేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అలాంటి ప్రభు సేవకులకు చెవులో పువ్వులు పెట్టుకున్నవాడు ప్రభు సేవకులకు కూడా చెవులో పువ్వులు పెడదామనుకుంటే పెడదామనే ప్రయత్నమే చాలా అవివేకం, అజ్ఞానం అని ఈ మత వ్యతిరేక శక్తులు తెలుసుకోవాలని ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే బైబిల్లో యేసు మరి బైబిల్లో యేసు ప్రభు వారికి కుటుంబం ఉంది అంటే ఆ కుటుంబం ఎవరో యేసు ప్రభు వారి స్వయంగా చెప్పారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. బైబిల్లో యేసు ప్రభు వారి కుటుంబం ఉంది, అయితే ఆ కుటుంబం ఎవరో యేసు ప్రభు వారు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన దేవుడు గనుక మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుండి 50 వరకు రాయబడిన ఆ వాక్య వచనాల్లో ఆయన కుటుంబం గురించి ఆయన చెప్పుటను మనం చూస్తుంటాం. ఆ కుటుంబం ఎవరంటే తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. వీరు ఆయన చిత్తము చేయు కుటుంబమునై ఉన్నది. యేసు ప్రభువారు శిష్యుల వైపు చేయి చూపి వీరే నా కుటుంబం అన్నారు. ఎందుకంటే ఆయనతో పాటు ఉన్నారు, ఆయనతో పాటు దేవుని రాజ్య విస్తరణలో దేవుని యొక్క చిత్తాన్ని చేయు మరి ఆ కుటుంబముగా శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. వారే ఆయన కుటుంబం అని ప్రభు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. యోసేపునకు కలిగిన కుమారులు కుమార్తెలు నా కుటుంబం అని యేసు ప్రభువారు అనలేదు సరికదా. అంతేకాదు వడ్లవాని కుమారుడని ప్రజలు అన్నారు. ప్రియులారి, విషయాలు గమనించండి. యోసేపు కుమారునిగా యేసు ప్రభువారు ఎంచబడ్డారు. ఈ విషయాలు మత్తయి సువార్త 13వ అధ్యాయం 55, లూకా సువార్త 3:23లో మనం చూస్తూ ఉంటాం. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు దేవుడు గనుక, అంతేకాదు యోసేపు నా తండ్రి అని ప్రభువే చెప్పలేదు. కారణం ఆయన దేవుడు గనుక, దేవుడే మానవునిగా ఈ భూలోకానికి వచ్చారు గనుక. ఈ విషయాలన్నీ బైబిల్ వ్యతిరేక శక్తులు, క్రైస్తవ వ్యతిరేక శక్తులు, మత వ్యతిరేక శక్తులు తప్పక తెలుసుకోవాలి.
అంతేకాదు మానవుల పాపాల కొరకు బలైపోవడానికే వచ్చినటువంటి ప్రభువుకి కుటుంబం ఉందని కల్పించి చెప్పువాడు ఎంత గుడ్డివాడో మనకి ఈ విషయాలను బట్టి అర్థమవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారికి ఉన్న కుటుంబం ఏ కుటుంబమో యేసు ప్రభువారే చెప్పారు. ఏమండి, ఆయనే స్వయంగా చెప్పారు. ఏ కుటుంబమో మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుండి 50 వరకు రాయబడిన వాక్య వచనాలలో ఆయన శిష్యుల వైపు ఆయన ఏం చేశారంట, శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో వీరే నా కుటుంబం అని ప్రభువు చెప్పారు. పిల్లరా, యేసు ప్రభువారు ఎవరు నా కుటుంబం అని చెప్పారో వారిని మనం తెలుసుకోవాలి. ఆయన కుటుంబం కాలేని వారిని ఆయన కుటుంబం అని మనం ఆపాదించి కల్పించి చెప్పి, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకి వివాహం జరిగింది, ఆయనకు భార్య ఉన్నారు, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయన సంసారం చేశారు, అలాగని లేనిపోని చెప్పుట ద్వారా అవేవి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడి లేవు. యేసు ప్రభువారు ఏ పని కొరకు ఆయన వచ్చారో, ఆయన ఎవరో ఆ విషయాలే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియజేస్తుంది. ఆయన దేని కొరకు వచ్చారంటే సర్వమానవాళి పాపాల కొరకు తన్ను తాను పరిశుద్ధమైన బలిగా అర్పించుకోవడానికి వచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన దేవుడు గనుక ఆయన మరి మరణించి 3 దినాలు సమాధి చేయబడి మూడవ దినమున మరణమును గెలిచి తిరిగి లేచి మరలా ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయారు. ప్రియులారా, విషయాలు గమనించండి. నేను ఈ విషయాలు ఈ వారానికి ముగిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఇంత వివరముగా తెలియజేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఏలీషా ప్రవక్త షూనేము పట్టణమునకు ఆయన వెళ్ళినప్పుడు మరి షూనేమీరాలి యొక్క ఇంటి పైన ఏలీషా ప్రవక్త కొరకు ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఆ ఒక స్థలములో ఆయన ఉంటూ, ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె కట్టినటువంటి ఆ గదిలో ఆయన విశ్రాంతి తీసుకుంటూ, అదే సమయంలో మరి వారికి అంటే ఏలీషా ప్రవక్తకు అదేవిధముగా గెహజీకి కూడా మరి భోజనాన్ని వారు ఏర్పాటు చేయటను మనం చూస్తూ ఉంటాం. అది అయిపోయిన తదుపరి ప్రియా దేవుని బిడ్డలారా, మరలా కర్మేలు పర్వతానికి వారి యొక్క నివాస స్థలానికి వారు వస్తూ ఉండేవారు. ప్రియులారా, మరి ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరిచానంటే, మరి ఏలీషా ప్రవక్త అక్కడికి వెళ్ళేటప్పటికీ షూనేమీరాలకి సంతానము లేదు అనేటటువంటి ఈ విషయాన్ని కొంతమంది తప్పుడుగా చెప్పేవారు కూడా లేకపోలేదు. ఆమెకి సంతానం కలిగింది అని ఒక ప్రవక్తను తప్పుగా చూపించే భయంకరమైన శాపగ్రస్తులు నేటి దినాల్లో విస్తరించారు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఇంత వివరాలు మరి యేసు ప్రభువుని తప్పుగా చూపించేవారు ఉన్నారని, ఏలీషా ప్రవక్త లాంటి వారిని కూడా తప్పుగా చూపించే వీళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదండి. వీరందరూ బైబిలు సంబంధించిన వ్యక్తులు కాదు. వీళ్ళందరూ బైబిల్ వాక్యాలను నేర్చుకున్నవారు కాదు. బైబిల్ వాక్యాన్ని బాగుగా ఎరిగిన వారు కాదు. ఈ విషయాలు తప్పక మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ విశ్వాసులు తెలుసుకోవాలి. ఎవరో వచ్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తెలియలేని విషయాలు వారు చెప్తూ ఉన్నప్పుడు మనం వాటిని నమ్మకుండా మరి మనం వాక్యములో ఉన్న విషయాలు పర్ఫెక్ట్గా తెలుసుకోవడానికి ఈ విషయాలన్నింటినీ వివరంగా ఈ విషయాలు మీకు తెలియపరచడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశం కొనసాగింపుగా వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని ఈ యొక్క అంశ సందేశాన్ని వచ్చే వారం మనం ముగించుకుందాం. ప్రియులారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం ఈ అంశం యొక్క కొనసాగింపుగా ప్రియా దేవుని బిడ్డలారా మరి అనేకమైన విషయాలు తెలుసుకొని వచ్చే వారం ఈ అంశాన్ని మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, మా ఈ ఆరాధనలో ఈ సందేశము ద్వారా వివరముగా అనేకమైన విషయాలను మా యొక్క ఆత్మీయులకు తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు దేవా. ఇగోనైనా మరి యొక్క అంశాన్ని దేవా మరి సమయం సరిగ్గా ఇగోనైనా మరి సరిపోక ఈ కారణాన్ని బట్టి దేవా వచ్చే వారం మరలా ఈ అంశాన్ని మేము కొనసాగిస్తుంటుండగా దేవా నీ ఆత్మ ఆలోచనలు మీరు మాకు బయలుపరిచి ప్రభా ఇందులో ఉన్నటువంటి అనేకమైన ఆత్మీయ విషయాలు ప్రభా నిన్ను విశ్వసించలేని బిడ్డల యొక్క ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు మీరు దయచేయమని దేవా ఈ ఆరాధన వారి ఆధ్యాత్మిక జీవితాలకు దీవెనకరంగా మేలుకరంగా మీరు మార్చారని విశ్వసిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదున ఆహారం నేడు మాకు దయచేయం, మరణస్థలం క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, సోదరుల కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొని నామాన్ని గణపరిచి మరి ఈ ఆరాధన వీక్షించి నీ నామాన్ని గణపరిచిన మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక.
ఆమెనేసు రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తమే చేయం. ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్ ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప జేయు మీషా, ఆశతో నమ్మి యున్నామో నీ సత్య వాగ్దానముల్ ఈ మాహి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతుంది. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని తలంచినట్లయితే ఈ విశ్వాసీ పరిచర్యలు మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్ముని మీ కుటుంబాలు ఉరుతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్ ఆమీన్. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతున్, దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతున్, దయాళుడవు నీవే. రుచి చూచెరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచెరిగితిని యెహోవా ఉత్తముడనియు.